నవీన్ పొల్లిశెట్టి మంచి ఈజ్ టైమింగ్ ఉన్న యాక్టర్. కామెడీ పండించడంలో దిట్ట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డీ ఫర్ దోపిడీ లాంటి చిత్రాలలో ఇంపార్టెంట్ రోల్స్ పోషించాడు నవీన్. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో హీరోగా టర్న్ అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే పర్ఫార్మెన్స్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆత్రేయ హిట్. దాంతో నవీన్కు ఆఫర్లు క్యూ కట్టాయి. జాతిరత్నాలు చిత్రంలో నవీన్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాడు. గ్యాంగ్ లీడర్గా నవీన్ పాత్ర లెంత్ ఎక్కువ. జాతిరత్నాల్లో హీరో నవీనే. బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ చిత్రంతోనే నవీన్ స్టార్గా మారిపోయాడు. అయితే నవీన్ మాత్రం స్పీడ్గా సినిమాలు చేయటంలో వెనుకబడిపోయాడు. 2021లో జాతిరత్నాలు మూవీ వచ్చింది. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొల్లిశెట్టి మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టే. అయినా కానీ నవీన్ స్పీడ్ అందుకోలేకపోయాడు. మిస్ శెట్టి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా నవీన్ నుంచి సినిమా రాలేదు. హిట్స్లో ఉన్నా కూడా నవీన్ సినిమాలు చేయటంలో ఎందుకో లేట్ చేస్తున్నాడు. ఎవరికి అర్థం కూడా కావటం లేదు. నవీన్ నటించిన అనగనగా ఒక రాజు చిత్రం ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది. అయినా ఇప్పటికీ కంప్లీట్ కాలేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా అనగనగా ఒక రాజు నుంచి ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు మూవీ టీం. ఆ వీడియోలో నవీన్ ఎనర్జెటిక్ గా కనిపించాడు. ఇక నుంచి ప్రమోషన్ స్టార్ట్ అన్న హింట్ ఇస్తూ ఆ వీడియోని వదిలారు. అనగనగా ఒక రాజు సంక్రాంతి పండుగకి రిలీజ్ అవుతుందని ప్రకటించారు కూడా. అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీ టీం కామ్ అయిపోయింది. ఒక ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో నవీన్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. ప్రమోషన్లు లేకపోవడం పెద్ద మైనస్గా మారిపోయింది. మిక్కీ జే మేయర్ ఆల్రెడీ సాంగ్స్ రెడీ చేశాడు కూడా. అయినా కానీ వాటిని రిలీజ్ చేయకుండా హోల్డ్లో పెట్టారు. దాదాపు 30 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని ఇన్సైడ్ టాక్. ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాకుండా సంక్రాంతికి వస్తున్నామని ఎలా ప్రకటించారో ఎవరికి అర్థం కావటం లేదు. జనవరి 14న రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో టీం అంతా సైలెంట్గా ఉంది. ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ మధ్య మీడియాకి దూరంగా ఉంటున్నాడు. ఒకవేళ ఆయన యాక్టివ్గా ఉన్నా ఎవరో ఒకరు ఈ సినిమా గురించి అడిగి సమాచారం తెలుసుకునేవాళ్ళు. కానీ ఆ అవకాశం కూడా లేకపోయింది. అసలు సంక్రాంతికి ఈ రాజు వస్తున్నాడా లేదా అనే డౌట్స్ ఆడియన్స్లో ఏర్పడింది. ఇక సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలే దిగుతున్నాయి. ప్రభాస్, రాజాసాబ్, రవితేజ, భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి లాంటి సినిమాలు ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ పరిస్థితిలో అనగనగా ఒక రాజు వాయిదా పడితే రిపబ్లిక్ డేకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు విషయం తెలియాలంటే మూవీ టీం నోరు విప్పాల్సిందే.